మన అందరి అభిమాన నాయకురాలు, మనందరం చాలామంది ఫైనాన్స్ మినిస్టర్లు చూసాం, కానీ ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఈ విధంగా ఉండాలని నిరూపించిన మన తెలుగింటి ఆడబిడ్డ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు మన నేల గర్వపడుతుంది. దేశ సేవలో పునీతమైనప్పుడు, మన వ్యక్తులు చేసినప్పుడు మనకుండే ఆనందం ఇంకా ఎక్కువ ఉంటుంది. అలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారికి, వెంకయ్యనాయుడు గారు ఇప్పుడే చెప్పారు, గౌరవనీయులు పద్మవిభూషణ్. నేను చిన్నప్పటి నుంచి చూశాను. ఫస్ట్ టైం ఇద్దరం ఎమ్మెల్యేలుగా 1978లో అసెంబ్లీలో ప్రవేశించాం. అప్పటికి ఇప్పటికీ ఏమాత్రం కూడా పవర్ తగ్గలేదు, అదే పంచుంది. ఇంకా అవసరమైతే పంచి పెంచుతున్నాడు తప్ప ఎక్కడ తగ్గే పరిస్థితులు లేరు. ఆ రోజుల్లో మేము అసెంబ్లీకి వస్తే, నేను ఆ తర్వాత 1980లో మంత్రి అయ్యాను. ఎవరైనా సరే అసెంబ్లీలో ముఖ్యమంత్రితో సహా మంత్రులతో సహా భయపడతారంటే అప్పుడు వెంకయ్యనాయుడు గారికి, జైపాల్ రెడ్డికి భయపడేవాళ్ళు. జైపాల్ రెడ్డి గారు ఇంగ్లీష్లో మాట్లాడేవారు, వెంకయ్యనాయుడు అచ్చ తెలుగులో అప్పటికి ఇప్పటికీ అదే పందాలో మాట్లాడుతున్నాడు. నిర్మోహమాటంగా తనకున్న అభిప్రాయాలు చెప్తూ ఉంటాడు. ఒక విధంగా చెప్పాలంటే అధికార పార్టీలో ఉండేవాళ్ళు కూడా వెంకయ్యనాయుడిని ఎప్పుడు అభినందించేవాళ్ళు. ఎందుకంటే చాలా బాగా మాట్లాడుతున్నాడు, మా గౌరవం పెరుగుతుందని. అలాంటి పవర్ఫుల్ స్పీచెస్ ఇచ్చారు. తర్వాత మనిషిలో కూడా కమిట్మెంట్ చూస్తే, ఆగస్ట్ క్రైసిస్ వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ముందుండి మళ్ళీ ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు పోరాడిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. ఈరోజు వారు చెప్పినట్టు ఒక చిన్న గ్రామంలో పుట్టిన, సాధారణ కుటుంబంలో పుట్టిన, అంచెలుగా ఎదిగి భారతదేశంలోని అత్యున్నతమైన స్థానంలో చేరారు. వారికి మనస్ఫూర్తిగా మనం అందరం కూడా, ఈరోజు రిటైర్ అయినా ఎంత హోందాగా ఉన్నాడు అంత హోందాగా ఉన్నారు అలాంటి వెంకయ్యనాయుడు గారు. ఇకపోతే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, మా తోడలుడు. నాకంటే ముందు ఆయన అన్నీ చెప్పేశాడు, ఇంకా చెప్పడానికి ఏమీ లేవు. ఎప్పుడు కూడా మా ఫ్యామిలీలో ఒక విశిష్టమైన వ్యక్తి. డెప్త్కి వెళ్తారు, అనలిటికల్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఏది కూడా నేను చూస్తూ వస్తున్నాను, ఇద్దరం కూడా ఒక స్ఫూర్తినిచ్చినటువంటి ఎన్టీ రామారావు గారి దగ్గర నేర్చుకున్నాం. తెల్లవారితో నిద్ర లేస్తే ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం, ఆయన అప్పచెప్పిన బాధ్యతలు చేశాం. అవన్నీ తలుచుకున్నప్పుడు నేను అనుకున్నాను, వెంకటేశ్వరరావు గారి ఇంటి పుస్తకాలు రాయడం ఏంటని. కలిసి ఉన్నాం 40 ఏళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్. కానీ ఆయనలో ఇంత డెప్త్ ఉంది, ఒక పుస్తకం రాస్తాడని నేను ఎప్పుడు ఊహించలేదు. ఆయన చెప్పినప్పుడు నేను అడిగాను, మీరే రాశారా అని అడిగాను. ఎవరికైనా డౌట్లు ఉంటాయి, కానీ ఆయన రైటర్ కాదు, ఇప్పుడు కూడా కాదు. కానీ రైటర్ కానటువంటి రైటర్ ఈయన, రచయిత కానటువంటి రచయిత. ఈరోజు ఏదైతే అటెంప్ట్ చేశారో అది కూడా చూస్తే ఎవరు చేయనటువంటి పుస్తకం కోసం చేశారు. ఆ విషయాలు కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటాం. అదే సమయంలో దగ్గుపాటి పురంధేశ్వరి గారు, ఇటీవల ఎన్నికలు నేను చూశాను వారిని. వారు చూపించిన చొరవ కానీ, వారు నడిపించిన విధానం కానీ, దానివల్ల మళ్ళీ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి జరగడానికి ఉపయోగపడింది. వారిని కూడా మనస్ఫూర్తిగా
అభినందిస్తున్నా. ఒక చారిత్రక అవసరం మొన్న ఎన్నికలు, అందరూ ఆవేదన పడ్డాం. గీతం లాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ని ఏం చేశారో మీరు చూశారు. ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ రావాలని కోరుకునే సమయంలో ఇక్కడ డెమాలిషన్ చేసే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధేస్తుంది. అలాంటివన్నీ మనం చూసాం. అయినా కూడా ఈరోజు ఇక్కడనే భరత్ కూడా ఉన్నాడు, కానీ ఆయన కష్టం ఇంకా లేదు దీంట్లో, ఇప్పుడిప్పుడే ప్రారంభం అయ్యింది. కానీ మూర్తి గారిని చూశాను, ఆయన ఒక చరిత్ర సృష్టించాడు. భావి తరాలకి ఓసారి ఒక్కొక్క చరిత్ర. ఆయన కూడా చూసి నేను అడిగాను ఒకరోజు, మీరు ఎందుకు గీతం ఇన్స్టిట్యూట్ పెట్టారని అడిగాను. ప్రతి ఒక్కరి జీవితంలో, ఎందుకంటే ఈరోజు వెంకటేశ్వరరావు గారు రాసిన పుస్తకం ప్రపంచ చరిత్ర. ప్రపంచ చరిత్ర కూడా ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు మాట్లాడినట్టు మనుషుల్లో ఆ సమయంలో కలిగే ఆవేశాలు కానీ, ఆ సమయంలో కలిగే ఒక ఎమోషన్స్ కానీ డిస్టర్బ్ అయినప్పుడు జరుగుతూ ఉంటాయి. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి గీతం యూనివర్సిటీ చూస్తే మూర్తి గారి రెండో అబ్బాయికి సీట్ ఇవ్వలేదు. ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి సిద్ధార్థ ఇవ్వకపోతే, నేను అడిగితే సీట్ ఇవ్వలేదు, నీకంటే పెద్ద ఇన్స్టిట్యూట్ పెడతా, గొప్ప ఇన్స్టిట్యూట్ పెడతా అని గీతం స్టార్ట్ చేసిన వ్యక్తి మూర్తి గారు. ఇది నమ్మడానికి శక్యం కాదు, కానీ ఇది వాస్తవం. ఆయన చెప్పిన మాటలు ఇవి. నాకు అలాంటివి చరిత్రలో చాలా జరిగే పరిస్థితి వస్తుంది. అందుకని భారత్ పైన కూడా చాలా బాధ్యత ఉంది, నాకు ఒక నమ్మకం కూడా ఉంది. మూర్తి గారి స్ఫూర్తి ఉంది, ఈ ఇన్స్టిట్యూట్ని బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. వెంకటేశ్వరరావు గారు ఆయన జీవితమే ఒకసారి కానీ ఇది చేసుకుంటే, ఆయన చెప్పినట్టు ఆయన ఒక డాక్టర్గా చేసిన తర్వాత ఆయన చేయాల్సింది ప్రాక్టీస్ చేయాల. ప్రాక్టీస్ చేయాల. మంత్రిగా ఉండి డాక్టర్గా ప్రాక్టీస్ చేశాడు, అది వేరే విషయం. ఆయనకు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ ఇస్తే ఈయన ప్రాక్టీస్ చేశాడు, కానీ డాక్టర్గా చదివినప్పుడు చేయలేదు, అది నేను చెప్పేది. కానీ డాక్టర్గా చేసి సినిమాలు తీశాడు. అంటే ఒక జీవితంలో ఏ విధంగా ఉంటాయనేది ఒక ఎగ్జాంపుల్. 5 సార్లు అసెంబ్లీలో మినిస్టర్గా, ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా ఉండి, ఒకసారి లోకసభ, ఒకసారి రాజ్యసభలో మెంబర్గా ఉండి, ఇలాంటి ఆలోచనలు చేసేవాళ్ళం. ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు తిరగాలని ఆలోచిస్తాం తప్ప మళ్ళీ పుస్తకాలు చదవాలని ఆలోచించాం. తిరగడానికే సరిపోతుంది, అది ఒక వ్యసనంగా తయారవుతుంది. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ఉండలేరు. ఆయన అంటున్నాడు, నేను రిటైర్ అయినాన్ని, కానీ రిటైర్ కాలా. మనిషి రిటైర్ అయ్యాడు, కానీ మైండ్ మాత్రం శాశ్వతంగా రిటైర్ కాదు. ప్రజాహితం కోసం నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది, సమాజం కోసం పనిచేసే పరిస్థితికి వస్తారు. అదే సమయంలో వెంకటేశ్వరరావు గారిని చూసినప్పుడు మనిషి, ఇంత మునిపే భరత్ చెప్పాడు, ఒక మాటలో చెప్పాలంటే మా ఫ్యామిలీలో మోస్ట్ రిలాక్స్డ్గా, జోవియల్గా ఉండే వ్యక్తి వెంకటేశ్వరరావు గారు. చాలా ఈజీగా ఎన్ని కష్టాలున్నా ఏమున్నా మనిషి కనపడినప్పుడు హ్యాపీగా ఇది చేసేవారు. ఇటీవల ఒకసారి కలిసినప్పుడు నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి. యాక్టివ్ లైఫ్లో ఉన్నారు, ఆల్ ఆఫ్ ఏ సడన్ రిటైర్డ్ లైఫ్ మారుగా హ్యాపీగా ఉన్నారు, ఎట్లా స్పెండ్ చేస్తున్నారు మీ టైము అని అడిగాను. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా ఆ పరిస్థితి వస్తే ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి కాబట్టి.
ఆయన ఒకటే చెప్పాడు, చాలా హ్యాపీగా ఉన్నాం, నిద్రలేస్తే బ్యాడ్మింటన్ ఆడుకుంటాం, వచ్చిన తర్వాత మనవరాళ్ళు మన వాళ్ళతో ఆడుకుంటా, అక్కడి నుంచి కసపు గాసిప్ ఎవరన్నా ఫ్రెండ్స్ వస్తే చేసుకుంటూ ఉంటాం, మళ్ళా ప్యాక్ ఆటకు పోతాడు, మధ్యాహ్నం అయితే ప్యాక్ ఆటకు పోతా, ఆడ ఒక 2 గంటలు ఆడితే మైండ్ స్టిమ్యులేట్ అవుతుంది, హ్యాపీగా వచ్చి నిద్రపోతాను. వాట్ ఏ వండర్ఫుల్ లైఫ్. పిల్లలకి అది కూడా చెప్పాడు, నేను మర్చిపోయాను. పిల్లలకి రాత్రిలో ఒక స్టోరీ చెప్పి ఏం హ్యాపీగా నిద్రపోతాడు. అదే మరి ఫ్రెండ్స్తో కలిసి విదేశాల్లో తిరగడం ప్రారంభించాడు. పోయినప్పుడు అక్కడ కూడా ఈ అధ్యయనం చేయడం ఇవన్నీ చేశారు. కానీ ఇన్ని పనులుండి ఇప్పటికి మీరు ఒకసారి చూస్తే ఒక 5 పుస్తకాలు రాశాడు ఆయన. ఈ ఎక్స్పీరియన్స్ చూసినప్పుడు ఫస్ట్ది ఒక చరిత్రలో కొన్ని నిజాలు, ఫస్ట్ బుక్ రాశాడు. అక్కడి నుంచి విభజన జరిగిన తర్వాత మేమందరం ఇంక్లూడింగ్ వెంకయ్యనాయుడు గారు విభజనలో బిజీగా ఉన్నాం. వెంకయ్యనాయుడు గారు పార్లమెంట్లో ఫైట్ చేయడం, ఆ సీన్ చూసిన తర్వాత బాధపడడం అవన్నీ జరిగాయి. అయితే వెంకటేశ్వరరావు గారు దాని మీద డెప్త్కి వెళ్ళి తెలుగువారి చరిత్ర వేర్పాటు వాదం ఎందుకు వచ్చిందని పుస్తకం రాసే పరిస్థితికి వచ్చారు. 3వ పుస్తకం అక్కడి నుంచి వదిలిపెట్టలేదు, ప్రపంచతత్వం నాయకత్వం. దీని మీద అధ్యయనం చేసి ఒక బుక్ ఒకటి రాసే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు 4వది ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రపంచ దేశాలు పాలనా వ్యవస్థలు అధ్యయనం చేసి దానిపైన ఒక పుస్తకం రాశాడు. ఇప్పుడు ప్రపంచ చరిత్ర ఆది నుంచి నేటి వరకు, ఇంకా ఆయన మాటల్లోనే చెప్పాడు కాబట్టి నేను ఎక్కువ చెప్పను, మొత్తం డీటెయిల్ అన్ని ఆ తర్వాత జరగబోయేట కూడా చెప్పాడు. మనం అందరం ఒక 4-5 సంవత్సరాలు కాపాడుకుంటే మన ఆరోగ్యాన్ని భవిష్యత్తులో 50 ఏళ్ళు అంటున్నాడు. కానీ ఒక్కసారి ఇన్నోవేషన్ వస్తే 50 ఏళ్ళతో ఆగదు. కొంతమంది మీరు లేనిపోయిన ఆలోచనలు ఇచ్చారు. శాశ్వతంగా ఎందుకు బతకూడదని. గాడ్ ఓన్లీ నోస్. కానీ చరిత్ర కూడా మనం ఒకసారి చూస్తే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు అగ్రదేశాలన్ని దేశాలు కూడా సఫర్ అయ్యే పరిస్థితి వస్తున్నాయి. జనాభా లేదు, ఏఐ ఉంది, లేకపోతే టెక్నాలజీ ఉంది, దాన్ని ఆపరేట్ చేసే మనుషులు కూడా లేని పరిస్థితి వస్తుంది. యూరోప్ కానీ చైనా కానీ అదే మరి మీరు చూస్తే చాలా దేశాల్లో, జపాన్ కానీ అన్ని దేశాల్లో ఏజింగ్ ప్రాబ్లం అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మనం అందరం అదృష్టవంతులం, భారతదేశం వరకు ఈరోజు ఎగ్జామ్ చేసే వచ్చింది. ఏదైతే ఐఎమ్ వెరీ ప్రౌడ్, నేను ముందుకు కూడా చెప్పాను. ఒకసారి నిర్మలా సీతారామన్ గారు చూసినప్పుడు ఆవిడ యొక్క ప్రస్థానం, వెంకటేశ్వరరావు గారు చరిత్ర రాస్తున్నారు, పక్కనుండే నిర్మలా సీతారామన్ గారు చరిత్ర సృష్టించడానికి శ్రీకారం చుట్టారు. ఇది ఒకసారి మనం చూసినప్పుడు, వారి ప్రస్తావాన్ని చూసినప్పుడు, ప్రయాణం చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, నేను ఎప్పుడూ చెప్పేవాడిని, మగవాళ్ళ కంటే మహిళలు బాగా సమర్థవంతంగా పనిచేస్తారని. మా వెంకటేశ్వర గారు చాట్ జీపీటీ కొట్టి
ఆయన పుస్తకం ఏ విధంగా ఉంది రేటింగ్ అది వాస్తవం. మీరు కూడా చాట్ జీపీటీ కొడితే మగవాళ్ళు ఇంటెలిజెంటా ఆడవాళ్ళు ఇంటెలిజెంటా అని కొడితే ఆడవాళ్ళు ఇంటెలిజెంట్ అని వస్తుంది. దానికి కారణం మగవాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తే ఆడవాళ్ళకి రైట్ బ్రెయిన్ పనిచేస్తుంది. ఇది దర్ ఇస్ అ సైంటిఫిక్ ఎవిడెన్స్. నాకు డౌట్ వచ్చి మా ఆఫీసులో అడిగితే మా వాళ్ళు కూడా అదే చెప్పే పరిస్థితి వచ్చారు. ఇప్పుడు వారిని చూసిన తర్వాత, నిర్మలా సీతారామన్ గారిని చూసిన తర్వాత, మదురైలో సావిత్రి నారాయణ్ ఒక మన మారిగానే ఒక సాధారణ కుటుంబం. అక్కడ ప్రాథమిక విద్య మదురైలో చేయడం, తిరుచిరాపల్లిలో ఆర్థిక శాస్త్రంలో అండర్ గ్రాడ్యుయేట్ చేయడం, ఢిల్లీ జేఎన్టీలో